ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న సోమవారం జమ్మూ కశ్మీర్లో సోనామార్గ్ సొరంగాన్ని ఆరంభించారు. 6.5 కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గం వల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతానికి ఆర్థికంగానూ దేశానికి రక్షణ పరంగానూ ఎంతో మేలు జరుగుతుందని విశ్లేషణలు వెలువడ్డాయి. సముద్ర మట్టానికి 8,500 అడుగులో దీని నిర్మాణానికి ఎవరు ఎంతగా శ్రమించారో ఆరంభానికి బాగా ముందు నుంచే వ్యాఖ్యానాలు వినపడ్డాయి. మంచు పిళ్లలు విరిగిపడుతూ రాకపోకలకు ఏమాత్రం వీలులేని పరిస్థితుల్లో ఈ సొరంగం ఏర్పాటుతో పూర్తిగా మారిన మాట వాస్తవం. శ్రీనగర్ నుంచి సోనామార్గుకు దట్టమైన మంచున్న కాలంలో కూడా సులువుగా పోవచ్చును. ప్రజల రాకపోకలకు వీలు కల్పిస్తూ వ్యాపార అవకాశాలను పెంచుతున్న ఈ సొరంగం ఏర్పాటుతో కశ్మీర్కు ఎంత లబ్ధి చేకూరగలదో ప్రధాని తన ప్రసంగంలో వివరించారు. కశ్మీర్ను గతంలో భూతల స్వర్గం అనేవారని, సోనామార్గ్ సొరంగం ఆరంభంతో ఇకపై మళ్లీ అలా పిలవడం మొదలవుతుందని అన్నారాయన. తమ 10 ఏళ్ల ఏలుబడిలోనే దేశం ప్రగతి మెట్లు ఎక్కినట్టుగానూ, ప్రత్యేక ప్రతిపత్తి పోవడంతోనే కశ్మీర్ కళకళలాడుతున్నట్టుగానూ వ్యాఖ్యలు చేయడం బీజేపీ పెద్దలకు అలవాటే. అతిశయోక్తులను అటుంచితే ఏడాది అంతా శ్రీనగర్ను లద్దాఖ్తో అనుసంధానించే ఈ టన్నెల్ ఆరంభం కశ్మీర్ ఆర్థిక పురోగతికి తోడ్పడే మాట నిజం. మోదీ ప్రధాని కావడానికి 2 ఏళ్లకు ముందే ఈ సొరంగ నిర్మాణానికి పునాదులు పడిన విషయాన్ని గుర్తుచేస్తూ ఈ కీర్తిలో తమకు వాటా దక్కాలని కాంగ్రెస్ వాదిస్తోంది. మొత్తం కీర్తి మోదీకి పోతుందేమోనన్న భయంతో కాబోలు అప్పుడు తాము చూపిన చొరవను, పడిన శ్రమను ఆ పార్టీ గుర్తు చేస్తోంది. ఎవరి పాత్ర ఎంత అన్నది అటుంచితే ప్రాజెక్టులో భాగస్వాములుగా ఉన్న ప్రతి ఒక్కరి పట్టుదల వల్లనే ఈ 3,000 కోట్ల రూపాయల నిర్మాణం ప్రజలకు అందుబాటులోకి వచ్చిన మాట నిజం. అత్యంత సంక్లిష్టమైన ప్రాంతంలో ప్రకృతి బీభత్సాలకు ఎదురొడ్డి ఈ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి 12 ఏళ్లు పట్టడంలో తప్పేమీ లేదు. 1999లో కార్గిల్లో ఓ చిన్న యుద్ధం చేయాల్సి వచ్చిన తర్వాత సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ సైన్యం ఎల్ఓసి, ఎల్ఏసీలకు సులువుగా చేరగలిగే మార్గాలు ఉండాలన్న విషయం మనకు స్పష్టంగా తెలిసొచ్చింది. చైనా దురాక్రమణల తర్వాత లద్దాఖ్ మీద మరింత పట్టు బిగించాల్సిన ఆవశ్యకత కనిపించింది. కార్గిల్, లద్దాఖ్ సెక్టార్లను సైనిక పరంగా మనకు చేరువ చేయడానికి ఈ టన్నెల్ ఉపకరిస్తుంది. అప్పట్లో అబ్దుల్లాలు అధికారంలో ఉండగానే ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగడం, ఇప్పుడు మళ్లీ వారి ఏలుబడిలోనే ఆరంభోత్సవం జరగడం కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ అనుబంధం వల్లనో మరే కారణం చేతనో ప్రస్తుత ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మాత్రం ఈ టన్నెల్ ఆరంభోత్సవ కార్యక్రమంలో మోదీని అధికంగా కీర్తించారని కొందరికి ఆగ్రహం కలిగింది. మోదీ 3వసారి ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత శ్రీనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్నారని, ఎన్నికలు నిర్వహిస్తామని ప్రజలకు ఆయన అప్పుడు చేసిన వాగ్దానాన్ని 4 నెలల్లోనే నెరవేర్చారని ఒమర్ చెప్పుకొచ్చారు. తాను ముఖ్యమంత్రి కావడానికి వీలుగా ఎన్నికలు జరిపినందుకు ఆయన ఎన్నికల సంఘానికి, ప్రధానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారంటూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం మెడ మీద కత్తిపెట్టిన కారణంగా అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టమైన గడువుకు హామీ పడిన విషయాన్ని ఒమర్ మర్చిపోయినట్టున్నారు. అలాగే ఎన్నికలు నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా జరిగాయని ఉద్ఘాటించటం ద్వారా తాను భాగస్వామిగా ఉన్న ఇండియా బ్లాక్ను కూడా ఆయన ఇరకాటంలో పడేశారు. కశ్మీర్లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని ఆయన ఏ ప్రాతిపదికన వ్యాఖ్యానించారో తెలియదు. సోన్మార్గ్ సొరంగం నిర్మాణంలో ఉండగానే 7 కార్మికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఒమర్ అబ్దుల్లా ఈ మోదీ కీర్తిగానానికి ఉపక్రమించి ఉండవచ్చు. ఆ కాలం ఎప్పుడు కలిసొస్తుందో మోదీ తెలివిగా చెప్పలేదు. కానీ ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే అది నెరవేరితే జమ్మూ కశ్మీర్ ప్రజలకు మేలు జరుగుతుంది.